హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా 200 మందికి పైగా సలహాలు ఇవ్వడానికి కొంతమంది నిపుణులు, నైపుణ్యులు, ముఖ్యంగా రాజకీయాల్లో పండితులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరిని కూడా పెట్టుకొని వాళ్ళకి లక్షల జీతాలిచ్చి గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. అయితే 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటినుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార శైలి వల్లే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టిస్తుందంతా కూడా అంటే ఆయన్ని తప్పుదారి పట్టించేదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి సోషల్ మీడియా గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియా గాని ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల్లో కూడా చాలా మందిలో కూడా అసంతృప్తి అనేది ఉండేది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారితో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలకు కానీ ఈవెన్ ఏ స్థాయి నాయకుడికైనా కానీ సీఎం గారి అపాయింట్మెంట్ కావాలి అన్నా కానీ, ఆయనతో కొన్ని విషయాలు చెప్పుకోవాలన్నా కానీ, కొన్ని బాధలు మాట్లాడుకోవాలన్నా కానీ ఎటువంటి ఆస్కారం అనేది ఉండేది కాదు. కేవలం ముఖ్యంగా సీఎం గారి క్వార్టరీ చుట్టూ అంటే మాజీ ముఖ్యమంత్రి గారి క్వార్టరీ ఏదైతే ఉందో అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మెయిన్ అని చెప్పి మనకి గతంలో కొన్ని వార్తలైతే వినిపించాయి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార శైలి వల్లే, ఆయన విధి విధానాల వల్లే, ముఖ్యంగా ఆయన అన్ని శాఖల్లో వేలు పెట్టడం వల్ల, సకల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఎప్పటినుంచి కూడా కొన్ని ఆరోపణలైతే అవుతున్నాయి. అయితే గత 6 నెలల కిందట ముఖ్యంగా చూసుకుంటే ఆయన్ని పార్టీలో అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో నంబర్ 2 పొజిషన్ కింద ముఖ్యంగా చూసుకుంటే ఆయన్ని రాష్ట్ర స్థాయి నేతగా కీలక పదవి అనేది అప్పచెప్పడం జరిగింది. అప్పుడు కూడా చాలామంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ ఏదైతే ఉందో ఇదంతా కూడా విచ్ఛిన్నం చేయడం జరిగింది. ఇందులో కొత్త వ్యక్తులు రావడం జరుగుతుందని చెప్పి కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి పీఏసీ కమిటీ అనే విధంగా మెయిన్‌గా ఈ పీఏసీ కమిటీ అనేది 33 మంది సభ్యులతో ఒక పెద్ద కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి కన్వీనర్ కింద అంటే మెయిన్ హెడ్ కింద సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టడం, మిగిలిన రాష్ట్ర స్థాయి అంటే గతంలో ఎమ్మెల్యేల కింద, మంత్రుల కింద, ఎమ్మెల్సీల కింద చేసిన నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీలో పనిచేసిన నాయకుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. కానీ గతంలో ఎవరైతే 200 మందికి పైగా నిపుణులు, నైపుణ్యులు ఉన్నారో వాళ్ళందరి వల్ల కాని పని ఇప్పుడు కొత్తగా ఎవరైతే 33 మంది వచ్చారో వీళ్ళ వల్ల అవుతుందా లేదనేది చూడాలి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మిగిలిన 32 మంది ఎవరు అని చూసుకుంటే ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు తమ్మినేని సీతారాం అంటే మాజీ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి అండ్ నెక్స్ట్ వ్యక్తి చూసుకుంటే ముద్రగడ పద్మనాభరెడ్డి అండ్ మెయిన్‌గా కోడల నాని, జోగి రమేష్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్ అంటే ఈయన మాజీ మంత్రిగా పనిచేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కోన రఘుపతి, విడదల రజని అండ్ ఆర్కే రోజా, బ్రహ్మనాయుడు, నందిగాం సురేష్ అండ్ ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్ అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి, బొగ్గన, సాకే శైలజనాథ్ తదితరులు ఇలా 33 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చదివిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ పేర్లలో ముఖ్యంగా రోజా కానీ, కోడల నాని, పేరు నాని, జోగి రమేష్ అండ్ మెయిన్‌గా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం, తమ్మినేని సీతారాము, తోట తిమ్మతులు వీళ్ళందరూ కూడా పార్టీలో ఒక రకంగా చెప్పాలనంటే కనీసం వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో మినిమమ్ ఓట్లనేవి కూడా గెలవలేకపోయారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ విధి విధానాలు, మాట్లాడే తీరు ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తీసుకొచ్చినాయి. మరి ఇప్పుడు అటువంటి నేతలతో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు, సూచనలు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా ఆయన అనుసరించినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. ఎందుకనంటే గతంలో 200 మంది ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద చదువులు చదువుకున్న కానీ, పెద్ద పొజిషన్‌లో ఉండేవాళ్ళు కానీ, లేదంటే రాజకీయాల్లో బాగా ఆరితేరి ఎదిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా రాజకీయాన్ని వడపోసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇటువంటి వ్యక్తులు పెట్టుకున్నప్పుడే పార్టీకి ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు గతంలో ఎవరైతే మంత్రుల కింద, ఎమ్మెల్యేల కింద చేసి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబరుచుకొని ఈసారి కనీసం మినిమం ఓట్లు కూడా గెలవలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలంటే కొంతవరకు కూడా ఇంకా పార్టీ బలహీనపడే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీఏసీ కమిటీ 33 మంది సభ్యులతో ముఖ్యంగా మళ్ళీ గతంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ముఖ్యంగా విజయసాయి రెడ్డిని గతంలో పక్కకు పెట్టారో ఆ పక్కకు పెట్టడంతో విజయసాయి రెడ్డి కూడా కొంత దూరం తీసుకొని ఈరోజు పార్టీలోంచి దూరంగా వెళ్ళిపోయి పార్టీలో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్వార్టరీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వైఎస్ఆర్‌సీపీ మీద కొంత వ్యతిరేకత చూపించడం జరుగుతుంది. గతంలో అవన్నీ జరిగినాయి కాబట్టే
యాక్చువల్‌గా నంబర్ 2 పొజిషన్ అనేది విజయసాయి రెడ్డి గారిది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో క్రైమ్ పార్ట్నర్స్‌లో గాని, ముఖ్యంగా రాజకీయ వ్యవహార శైలిలో గాని, పార్టీ స్థాపించినప్పుడే గాని, ముఖ్యంగా అంతకంటే కూడా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి చార్టర్డ్ అకౌంట్ కింద పనిచేయడం, ఆ కుటుంబానికి సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారే చూసుకున్నారు. అటువంటి కీలక నేత విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి దూరం అయిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళందరిని పెట్టుకొని పీఏసీ కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది? వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఏ విధంగా ఎదగడానికి అంటే 2029లో ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది? ముఖ్యంగా అధికారాన్ని చేపట్టడానికి ఏ విధమైన అడుగులు వేస్తుందనేది మనమైతే చూడాలి. గతంలోనే చాలా వరకు కూడా లాస్ అయ్యింది. ఎందుకనంటే అంతమంది ఉండి కూడా కొంత లాస్ అవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఇటువంటి నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పార్టీని పైకి తీసుకొస్తారు, అధికారంలోకి తీసుకొస్తారనేది మనమైతే ఎదురు చూడాలి.